మీరేనా పెళ్లి కొడుకు? మీరేనా? ఏదో బాండ్ కప్ మొక్కలు వేసుకుని అది నా ఫ్రెండ్. ఆ పెళ్లి కొడుకు నా కొడుకు నాను. ఒంట్లకి ఎక్స్ట్రా చాలా ఉన్నాయి చెప్తాను. థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైం కి వచ్చారు. ఇంకొంచెం లేట్ అయితే దుర్ముహూర్తం వచ్చేసేది. అలా ఇంతకీ మీ నలుగులో ఎవరిని బుక్ చేసుకోమంటారా? అదే పెళ్లి కూతురు ఎవరినే అంటే ఇంకేట్లేదు. గుంట ఫ్రెష్ కన్నిలాగా ఉంది. రే పేరేంటి అడగరా? మీ పేరేంటి? మీనాక్షి. పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండాలనే హోటల్ అరేంజ్ చేసామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు. అబ్బా వెనక నుంచి లేలేక వద్దురో. ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటి? రాధా. ఎందుకు రాదు? మీ వల్ల కాదు. సీల్ ఓపెన్ చేయడంలో ప్రపంచంలో నాకెవడ పోటీ వస్తాడు? ఇంతకీ నీ పేరేంటి? రాధా. వచ్చేసిందిగా. నా పేరు రాధా అండి. రంబ అనుకున్నా. ఇంతకీ మీ పేరేంటండి? సొంగసీను. ఏంటి లేట్ వచ్చావేంటే? అయ్య బాబు ఇదేంటి ఇక్కడ? ఏమండి కొంచెం హోటల్ తాజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి, చాలా అర్జెంట్. ఇలాంటి ఫిగర్ వస్తే ఎవడు కాదు అతనేటి. రెడీ కూకండి, నాన్నట్టు వెళ్తున్నాను. అదృష్టమతి ఇదే. ఇదేంటి ఒక పక్కే కూకుంది. ఏండా బండి స్టార్ట్ అవట్లేదండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు లోక జ్ఞానం బాగా ఎక్కువ అనుకుంటండి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అంతా మీకేం ప్రాబ్లం లేదుగా? అంటే ఇలాగన్నమాట. మీ పేరేంటండి? సొంగసేను. ఒకసారి బండాప్రా. ఏంటి తాజుకోతా? రూమ్కి వెళ్ళిపోతామా? పైకి వచ్చా నానే చూసుకుంటా. ఈడేనే పెళ్లి కొడుకు. దుర్మూర్తం అంత ఇదేనేమో. హాయ్, దిస్ ఇస్ ఇందు, రాధా ఫ్రెండ్ ని. ఏటి గుంటలు చుట్టు కాసేస్తున్నారు? అమ్మో చెయ్యొగ్గైతే మంచిది. అక్క ఇక నేను వెళ్ళి వస్తాను అక్క. నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తావరా? పెళ్లి చూపులు నీకు బాగా కొట్టండి. ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఇంకోసారి పెళ్లి చూపులంటూ ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళవో కోసి కారం పెడతా. రండి కమ్రేడ్ రండి. మొత్తానికి 2 పార్టీలు ఒకటి అయిపోతున్నాయి బావా. ఇద్దరం ఇంకలో పోతున్నాం. ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా. ఇదిగో పంతులు, మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా. పార్టీ నిలబడిపోవాలి. నాన్న ముందు పెళ్లి చూపులు నాన్న. ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అదే నవ్వు. అయ్యా వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెవికాల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. కాంక్రీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు. లోపలికి వెళ్దాం. రెండోదినా మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరెలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాలు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేస్తానత్తవా. మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదా ఆంటీ మీరు ఎలాగంటే అలానే అండి అంటూ నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు, పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి
మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగో పంతులో, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు. మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏమడావుడి? ఏం అడావిడే? పంతులో పరిస్థితి అర్థం చేసుకో. లోపల దాన్ని చూసాకెళ్ళి తయారైనా ఇంత స్లోగా నేను ఉన్నాను కదా. ఇదిగో పంతులో, సర్దుకుని సాలు గానీ అర్జెంటుగా పెళ్లి అయిపోయాలంటే ఏడ్ చేయలేటే. నువ్వు నోరు మియ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మా ఆయన పిలవండి. రేయ్, పెళ్ళి అయితే కొన్ని జీవితాలు సంకనాకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతాయిరా. అంటే నీది సంకనాకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గుంట చూపులు చూడు. పెళ్లికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోతే మన్నట్లేదు. రండి రండి రండి, కూకండి కూకండి కూకండి. నువ్వు కూడా. అయ్యో అది ఇట్టించండి. నీ డ్రెస్ బాగుంది. వద్దండి, వాడిని ఏం చేయకండి. ఏమండి ఏమండి, వద్దండి ప్లీజ్. నా కొడుకు చచ్చిపోయాడు. నా కూతురు చచ్చిపోయింది. పంతులు గారు, పెళ్లి చేయడానికి భయ్యా ఫాస్ట్ గా చేసి చూడండి. దానికి 2000 తీసుకోండి. సారీ ఫర్ కమింగ్ లేట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ లైఫ్ లోకి మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ వల్లనో కానీ మరేమో కానీ ఈ రోజు నీ కళ నెరవేరిందయ్యా. హియర్ ఈజ్ యువర్ మ్యారేజ్ గిఫ్ట్. ఏం సార్ ఇది? మన కంపెనీ నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేయడమే కాకుండా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా చేసిందయ్యా. నాను 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 ఆకాష్ ప్లీజ్ నా కోసం వెతకొద్దు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓ బంగారం. బంగారం ఓసారి పైకి చూడు. కుంకుడుకాయల రసం పెట్టాను, తలంటు పోసుకోవడం మర్చిపోకి. సరేనా బంగారం? అబ్బో హెర్బల్ ఎఫెక్ట్. రుద్దేసుకుందాం. కిందకి చూడు. కొంచెం వాడు బంగారం. ప్లే బాయ్. ఈవేళ మన పరిస్థితి మరణ మృదంగం కాదు, మన్మథ మృదంగం అయ్యేలా ఉంది. గణుక్కుంది చాలు. టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి భోంచేయి బంగారం. నీకిష్టమని మునక్కాయ కూరలుండాను, వేసుకోయి. ఎంతసేపు బంగారం, తొందరగా రా. ఈ ఎఫెక్ట్లేంటే బాబు, ఎగసి పడుతుంది ఇక్కడ. రమ్మన్నానా? నాను ఎక్కడున్నా? వావ్,
నాను? విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆకాష్. ఓ సారీ 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 సారీ. ఇంతలాగా అవసరమా? నాకలి ఆగనంటుంది కదా. నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళై సంవత్సరం గడిచినా ఒక థాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే ప్రామిస్. నువ్వు ఏం అడిగినా ఇస్తా. చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలని ఉందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు. ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు. ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఎల్ఆర్ట్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా.